వచ్చిందంటే ఎంతో మంది కార్యకర్తల కృషి కారణంగా, ఎంతో మంది కార్యకర్తల త్యాగం కారణంగా తర్వాత తను ఏం చేయాలో జాతికి తెలుసు అనేటువంటి పరిపుష్టమైన నమ్మకంతో అఖండ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని శ్రీ వసంతం వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని సత్య సాయిబాబా మందిరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నేరడగం శ్రీ సిద్ధలింగేశ్వర పక్షిమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి, ముఖ్య వక్తగా పాలమూరు జిల్లా సంఘ చాలకులు మననీయ శ్రీ వసంతం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా సంఘ చాలకులు మాననీయ శ్రీ వసంతం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ నిధులు అందుకుంటున్న మతతత్వ కుహన శక్తులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు, మతమార్పిడిగాళ్ల పట్ల దేశభక్తులమైన మనం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కుహన శక్తులు, మతతత్వ శక్తులు దేశాన్ని ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, వారి చర్యలను అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చర్యలు చేపట్టిందని, ఆ చర్యలను ఆపాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు సామాజిక మాధ్యమంలో యువతని రెచ్చగొడుతున్నారని, అందుపట్ల మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గవినోళ్ల బలరాం రెడ్డి, డాక్టర్ గరిడి అనిల్ కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొండయ్య, శంకరోళ్ల రవికుమార్, కర్ణస్వామి, బలరాం రెడ్డి, కావలి వెంకటేష్, తిరుపతి శ్రీనివాస్ స్వయం సేవకులు పాల్గొన్నారు. కుటుంబం ఏందో మనకు గుర్తుండదు. అటువంటిది 700-800 సంవత్సరాలు ఈ జాతి బానిస బతుకులు వెళ్ళి ఈ దేశం యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, మన యొక్క మూలాలను కూడా మొత్తం తుడిచివేసేటువంటి ఒక పెద్ద కుట్ర నడిచిన కారణంగా మెల్లమెల్లగా ఒక మేధావులలో కూడా ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. స్వాతంత్రం వస్తే చాలు, ఎప్పుడెప్పుడు స్వాతంత్రం వస్తుందా, స్వాతంత్రం వస్తే అందరం ఎక్కుదాం అనేది తప్ప దేశం కొరకు తిరిగి దేశాన్ని ఆ స్థితికి తీసుకుపోవాల, పరమ స్థితికి తీసుకుపోవాలనే కల్పన లేదు. అందుకే 1920లో డాక్టర్జీ ఇక సంఘాన్ని స్థాపించి కేవలం ఒక 12 మందితో మొగితేవాడని చెప్పి నాగపూర్లో ఒక శాఖను స్థాపించడం జరిగింది. పెట్టిండ్రు. 1975లో మీకు తెలుసు ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని చెప్పి అలహాబాద్ కోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును పక్కన పెట్టి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి రాజ్యాన్ని తీసుకొచ్చి సంఘాన్ని నిషేధించింది. అయినా సంఘం మళ్ళా అదేవిధంగా గోడగా కొట్టిన బంతిలాగా తిరిగి ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. ఆ విధంగా సంఘం ఎదుగుతూ వస్తున్నది. ఇలాంటి కూడా చాలా మంది మాట్లాడతారు సంఘం గురించి, సంఘం మతతత్వవాదాన్ని మాట్లాడతారు, సంఘం హిందుత్వాన్ని రెచ్చగొడుతుందని మాట్లాడతారు. 100% ఈ దేశం గురించి మాట్లాడేదే సంఘం, హిందువుల గురించి మాట్లాడేదే సంఘం, హిందువుల క్షేమం గురించి మాట్లాడేదే సంఘం, హిందూ క్షేమం ద్వారానే ప్రపంచ శాంతిని కోరుకునేది కూడా సంఘమే. ఇలా చాలా మంది రకరకాల మాట్లాడి రకరకాల ఇబ్బందులు పెట్టేటోళ్ళు కూడా ఇలా మనం చూస్తున్నాం. ఇలా ఈ విధంగా సంఘం ఒక వైపున సమాజమే ఈ దేశం సమాజం అంటే అందరం కూడా కలిసినటువంటి హిందూ సమాజాన్ని ఐక్యత చేస్తే, నిద్రలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొలిపితే, మీరు ఈ జాతి అనేటువంటి మనం గుర్తు చేస్తే, మన ఇవన్నీ కూడా మనం గుర్తు చేస్తే సమాజమే తను రక్షించుకుంటుంది, సమాజమే తన యొక్క ఏం చేయాలో సమాజానికి తెలుసు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మేము ముందుకు తీసుకుపోయి ఇలా దేశం కొరకు పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ముఖ్యంగా ఈ దేశంలో ఒక 5-6 శక్తులు ఈ దేశాన్ని విడగొట్టాలా, ఈ దేశాన్ని ముక్కలు చేయాలా, ఈ దేశాన్ని చిలువల పలువలు చేసి చూడాలని చెప్పి కొన్ని 5-6 శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయి. మిత్రులారా, ఈ 5-6 శక్తుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. మనం ధర్మాన్ని ఒక్కదాన్ని ఆచరిస్తున్నాం, అధర్మీయుల విషయంలో మనం చాలా అజాగ్రత్త వహిస్తున్నాం. కానీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త వహించాలంటే కనీసం లేచి గాండించాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏమన్నా అయితే మనందరం కూడా కలిసి సంఘటిత శక్తిగా, సంఘటితమైనటువంటి ఆలోచనగా మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్లయితే సంఘటన మీ శక్తి హై నమ్మేటువంటి సంఘ యొక్క స్థాపకులు పరమపూజనీయ డాక్టర్ రెడ్డి గారి యొక్క కళ సాకారం కాబోతున్న తరుణం మనకు ఆసన్నమైంది.